హ్యాపీ హ్యాపీ బర్త్డే బాబు, హ్యాపీ బర్త్డే బాబు, బర్త్డే హ్యాపీ బర్త్డే బాబు, బర్త్డే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హ్యాపీ బర్త్డే బాబు, బర్త్డే హ్యాపీ నాయకత్వం. రాష్ట్రం చెప్పాలి మన ప్రియతమ నేత గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధరబాబు గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసుకొని సంబరాలు జరుపుకోవడం జరిగింది. వారు మన రాష్ట్రానికి మంత్రివర్యులుగా ఉండుకుంటూ దేశానికి వన్నె తెచ్చే విధంగా వారు సేవలు అందిస్తున్న తరుణంలో ఏదైతే రాజకీయాల్లో మక్కువ లేనప్పటికీ వారి తండ్రి మరణానంతరము రాజకీయాల్లోకి వచ్చి మొదటిగా విప్ అయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పరోక్ష సరఫరా శాఖ మంత్రిగా ఉండి ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి దేశంలోనే మన యొక్క ప్రత్యేక రాష్ట్రంగా నిలుపుటకు ప్రపంచంతోనే పోటీపడకు ముందుకు తీసుకెళ్ళినటువంటి మహనీయుడు శ్రీధరబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాము. గౌరవ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీధరబాబు గారి జన్మదినం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ శ్రేణులు అందరం కలిసి ఘనంగా నిర్వహించుకొని వారి రాష్ట్రానికి చేసినటువంటి సేవలు కానీ వారు తండ్రి గారు ఉమ్మడి రాష్ట్రానికి చేసినటువంటి సేవలు కానీ ఉమ్మడి జిల్లాకు చేసినటువంటి సేవలు కానీ సందర్భంగా గుర్తు చేసుకుంటూ శ్రీధరబాబు గారు వారి తండ్రి గారు అయినటువంటి నాటి శాసనసభాపతి శ్రీపాదరావు గారి మరణానంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసి అతి తక్కువ కాలంలో ప్రజాభిమానాన్ని పొంది శాసనసభ్యులుగా ఎన్నికై జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మంత్రిని శాసనసభ్యులుగా ప్రభుత్వ విప్పుగా మొట్టమొదట తర్వాత ఉన్నత విద్యాశాఖ మంత్రిగా సివిల్ సప్లైస్ మినిస్టర్గా నేడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో ఐటీ మరియు పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వన్నె తెచ్చే విధంగా దేశంతోనే ప్రపంచంతోనే పోటీ పడేటువంటి విధంగా ఐటీ రంగాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో వారికి ఉన్నటువంటి అపారమైన అనుభవంతో దేశ విదేశాల్లో పర్యటనలు చేస్తూ ఎన్నో విదేశీ కంపెనీలను ఇక్కడికి మన హైదరాబాద్ రాష్ట్ర రాజధానికి తెప్పిస్తూ ఐటీ రంగాన్ని కూడా నేడు ఉన్నటువంటి యువతరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి నిరంతరంగా శ్రమిస్తున్నటువంటి మహనీయులు శ్రీధరబాబు గారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వారు ఉన్నప్పుడు నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులుగా వారితో కలిసి పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారు ఉమ్మడి జిల్లాకు కూడా అనేకమైనటువంటి సేవలు అందించి ఉమ్మడి జిల్లాలో అందరి హృదయాల్లో ఒక మంచి ప్రేమ అనురాగాలతో అందరి చోటు సంపాదించుకున్నటువంటి శ్రీధరబాబు గారు ఇంకా నిండు నూరేళ్లు ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ రాజకీయాల్లో అత్యున్నత స్థానాన్ని అలంకరించాలని చెప్పి ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందుకు భగవంతుడు అన్ని విధాల వారికి ఆయురారోగ్యాలు సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యాలు కలుగజేస్తూ ప్రజా జీవితంలో మంచి బ్రహ్మాండంగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ ఆ రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటూ వారికి మరొక మారు మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. గౌరవ మంత్రివర్యులు శ్రీధరబాబు గారు జన్మదినం సందర్భంగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పక్షాన మరి అందరం కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. మీ ముందు శ్రీధరబాబు గారు ఇంకా చాలా ఉన్నతమైన పదవులు
చేసి ఇంకా రాష్ట్రానికి మంచి పేరు తెచ్చి మరి వారికి భగవంతుడు మంచి ఆయుషులు మంచి బలాన్ని ఇచ్చి ప్రజలకు సేవ చేసే విధంగా ఆ భగవంతుడు శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ మరి వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను.